హరిత విప్లవం పేరు మీద రాష్ట్రం అంతటా పండుగోళ్లే చెట్లు నాటే ప్రోగ్రాం పెట్టింది ఏపీ సర్కారు. ఎవ్వలన్నా స్వచ్ఛందంగా మొక్కలు నాటితే వాళ్ళని మస్తు మెచ్చుకుంటుర్రు. కానీ అదేందోనోళ్ళ గా అల్లూరు జిల్లాలో ఒక ఆదర్శ రైతు మొక్కలు పెంచినందుకు మెడలు వంచి పోలీస్ జీబెక్కిచ్చిర్రట. అరే నేను వ్యవసాయం చేస్తున్నా సార్ అంటే కూడా వినకుంటా కన్న బిడ్డోలుగా సాగిన పంటను కాండ్ల ముగట కాలబెట్టిరట. పత్తి మిర్చి అసొంటివి వండిస్తే ఏం మిగులుతలేదు, పూలు వండిస్తే పూటకొస్తలేవు, కూరగాయలు వండిస్తే కూరకొస్తలేవు, బువ్వకొస్తలేవు. ఎన్నొద్దులి తిప్పాలని గంజాయికి అంగట్ల మంచి డిమాండ్ ఉన్నదని 4 ఎకరాలల్లా బంతిపూల తోటేసినట్టే గంజాయి తోటేసిండు అల్లూరు జిల్లా మంచంగిపుట్టు మండలం సంగంకాడు ఉన్న ఆదర్శ రైతు. ఇక గుట్టు సప్పుడు కాకుండా గుట్ట మీద పంటేసి మంచి దిగుబడి వస్తే ఎగబడి కొనుక్కపోతారు అనుకున్నాడు. ఇక ఈ నడుమ ఏపీ పోలీసు వాళ్ళు డ్రోన్లను వ్యాన్లు వాడినట్టే వాడుతున్నారు కదా. ఆవారగల్ల తాట తీసే కాడ నుంచి ఇసొంటి ఆదర్శ రైతులను దొరకబట్టేదాకా దేనికైనా డ్రోన్ నే గన్నులు చేసుకొని వాడుతున్నారు. ఇక అట్లా డ్రోన్ ఎగిరేసి చూస్తుంటే పచ్చడి గంజాయి వనం మంచిగా కనిపించింది పోలీసు వాళ్ళకు. అంతే ఇక లొకేషన్ పట్టుకొని సీదా అడిగి వేయరు. గంజాయి వనమంతా వీకి కుప్పేసిర్రు, అగ్గంటు పెట్టిర్రు. ఇట్లా గంజాయి మొక్కలు ఇత్తనాలను కూడా నామరూపాలు లేకుండా చేసేదాకా తొడుక్కున్న ఉక్కు పాదాలు ఇడిచేదే లేదన్నట్టు షరతు గట్టి పనిచేస్తున్నారు కదా ఇప్పుడు ఏపీ పోలీసు వాళ్ళు. కానీ ఎంత దొరకబట్టినా బాయిలకెళ్ళి నీళ్లు ఊరినట్టే ఏడ చూసినా గుట్టలు గుట్టలు పొట్లాలకు పొట్లాలే దొరకబట్టే గంజాయి కూడా. చూడాలి మరి ఇక లాస్ట్కు ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందో.